ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి లాంటి సీఎంని ఢీకొట్టి భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు గెలవడం అనేది పాసిబుల్ అనుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి యొక్క పాత్ర మొన్నటి యొక్క శాసనసభ ఎన్నికల వరకే ఆయన పాత్రను పరిమితం చేస్తారు. సో రేపు జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు 18 గంటలు దేశం కోసం ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు. మరి అదే కేసీఆర్ ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కు పరిమితమైన నాయకుడు. ఇక్కడ 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన మీద వ్యతిరేకతతోటి కేసీఆర్ని గద్దెదించారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అక్కడ మోడీ మీద వ్యతిరేకతతోటి గద్దెదించారని చెప్పేసి గ్యారంటీ. అదే ఏమంటారంటే నరేంద్ర మోడీ గారి మీద ఈరోజు దేశంలో ఇవాళ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీరామ తీర్థ ట్రస్ట్ వాళ్ళు ఆహ్వానిస్తే దాన్ని కూడా రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 1,30,00,000 మందికి ఉద్యోగాలు సృష్టించారు. తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుస్తారు? ఎస్, తెలంగాణలో ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఎవరైతే లోన్లు ఉన్నాయో మీరు క్లియర్ చేసుకుని 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా అన్నారు. అంటే తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారు. రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అలాగే సీనియర్ నాయకులు. నమస్తే శ్రీవర్ధన్ గారు. నమస్తే అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ 20 స్థానాలు వస్తాం, 30 స్థానాలు వస్తాం అనుకొని కేవలం 8 స్థానాలకే పరిమితం అయిపోయింది. సో ఇప్పుడు రాబోయేది ఎంపీ ఎన్నికలు. అది భారతీయ జనతా పార్టీకి చాలా ముఖ్య ఎన్నికలు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. 3వసారి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా 10 స్థానాలు టార్గెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి లాంటి సీఎంని ఢీకొట్టి భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు గెలవడం అనేది పాసిబుల్ అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలు ఏతుందో వాస్తవంగా 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఎన్నికల్లో ఓటు చేశారు. ప్రజలు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి గద్దెదించాలనేది ఒకటి, ఓర్ ఎన్నుకోవాలనేటువంటి ఒక ఎన్నిక. సో మొన్న తెలంగాణలో అందరి యొక్క కోరిక ఏంటంటే అవినీతి, కుటుంబ రాజకీయాలు, మరి ఈ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు జరిగింది. సో దాంట్లో భారతీయ జనతా పార్టీ వాస్తవంగా మీరు గమనిస్తే అంటే 10 సంవత్సరాల కేసీఆర్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ యొక్క లీడర్స్ అది కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ధరంపూర్ అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు, డికే అరుణ గారు, ఇలా బీజేపీ యొక్క వాయిస్ పెంచినప్పుడు ప్రజల్లోకి కేసీఆర్ యొక్క ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత వెళ్ళింది. ఓకే, అయితే ప్రజలకు ఒక విశ్వాసం పూర్తి స్థాయిలో రాలేకపోయింది తెలంగాణలో. అంటే ఓటు ఒకవేళ బీజేపీకి వేస్తే మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి అది కాంగ్రెస్ వైపు పోయింది. సార్ ఇక్కడ అంటే మీరు కూడా అదే రకంగా కేసీఆర్ మీద ఫైట్ చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కేసీఆర్ మీద ఫైట్ చేసిండ్రు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జనాలు నమ్మిండ్రు, అంటే కేసీఆర్ మీద ఫైట్ చేస్తుంటారు. భారతీయ జనతా పార్టీని ఎందుకు నమ్మలేరు? మీరు అన్నారు కదా, రఘునందన్ రావు, డికే అరుణ, ఈటెల రాజేందర్ గారు, ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు బీజేపీని నమ్మలేరు? అంటే మీరు గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒకటే గెలిచింది, తర్వాత మాకు 3 యాడ్ అయినాయి. సో అంటే ఇప్పటివరకు ఎప్పుడు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలో లేము. సో ప్రజలకు ఏముందంటే మళ్ళీ ఎక్కడైనా స్ప్లిట్ అయిపోతే ఓటు బీజేపీ కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందేమో అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. ఓకే, అయినా మేము బీజేపీ 1 నుంచి 8 స్థానాలకు వచ్చాం. అంటే 18 యొక్క ఎన్నికల్లో చూసుకుంటే 6 ఉన్నాయి, మాకు 6% ఓటింగ్ ఉండే. సో ఇలా 14%, 8 ఓట్లు, 19 ప్లేసెస్లో సెకండ్ ప్లేస్ వచ్చినాయి. అయినా 2019 ఎన్నికలకు వచ్చినప్పుడు మేము 4 ఎంపీలను గెలిచాం, కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలను గెలిచింది. సో ఈరోజు ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు ఏతుందో ఇది కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి, రాహుల్ గాంధీకి మధ్యలో జరుగుతుంటే ఎన్నికగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఓకే, సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక ఎన్నిక అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఓకే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఫైటర్ అని చెప్పేసి ఒక నమ్మకంతో రేవంత్ రెడ్డికి సరే ఒక అవకాశం ఇవ్వాలనుకున్నారు, కాంగ్రెస్కి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చిండ్రు. సో రేవంత్ రెడ్డి యొక్క పాత్ర
సో మొన్నటి యొక్క శాసనసభ ఎన్నికల వరకే ఆయన పాత్రను పరిమితం చేస్తారు. సో రేపు జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో ఇది దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక. సో దేశంలో నాయకత్వం ఎవరు బాగుంది అని అంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం అని అంటే ఇక్కడ 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన మీద వ్యతిరేకతతోటి కేసీఆర్ని గద్దెదించారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అక్కడ మోడీ మీద వ్యతిరేకతతోటి గద్దెదించారని చెప్పేసి గ్యారంటీ. అదే నేనేమంటే నరేంద్ర మోడీ గారి మీద ఈరోజు దేశంలో ఒక పాజిటివ్ వేవ్ ఉంది. ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇలా ఒక డెమోక్రసీలో వేవ్లో ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇలా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ఒకవైపు, ఇక్కడ కేసీఆర్ 10 సంవత్సరాలు ఒకవైపు మనం చూసాం. ఇలా నరేంద్ర మోడీ గారు 18 గంటలు దేశం కోసం ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి నాయకుడు. మరి అదే కేసీఆర్ ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కు పరిమితమైనటువంటి నాయకుడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే పథకాలను పెట్టాడో, ఏదైతే పేదవాళ్ళ కోసం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, ఇవాళ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి యొక్క పని కొనసాగుతూ ఉంది. సో మోడీ గారు వచ్చిన తర్వాత అనేక రంగాల్లో రిఫార్మ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలా మనం చూసాం కనెక్టివిటీ విషయంలో నేషనల్ హైవేస్ 70,000 కిలోమీటర్లు గత 10 సంవత్సరాల్లో వేశారు. ఇలా రైల్వే కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఇలా అవన్నీ కూడా అంటే దేశంలో సమగ్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ యొక్క పరిపాలన కొనసాగుతుంది. మీరు చూశారు కరోనా తర్వాత దేశం ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమైంది. కానీ భారతదేశం యొక్క జీడిపి ఈరోజు మనం 7% అభివృద్ధి రేట్లో ఉన్నాం. అంటే చైనాను దాటిపోయాం. 11వ లార్జెస్ట్ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ 5వ లార్జెస్ట్ ఆర్థిక వ్యవస్థకు తీసుకొచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి యువతకు మేక్ ఇన్ ఇండియాలో నరేంద్ర మోడీ గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 1,35,00,000 మందికి ఉద్యోగాలు సృష్టించారు. అంటే మీరు సరే నరేంద్ర మోడీ గారు ఎన్ని పథకాలు పెట్టినా ప్రచారం చేయడంలో ఒకటి మెయిన్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విఫలమవుతుంది. తర్వాత రాహుల్ గాంధీ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు భారత్ జోడో యాత్ర కావచ్చు, భారత్ న్యాయ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్టామినా కూడా పెరగడం అనేది జరిగింది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్నారు. అండ్ ఇంకోటి అక్కడ మోడీ గారిని చూసి ఇక్కడ ఓట్లు పడతాయని చెప్పేసి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నేను ఎందుకు అంటున్నా అంటే గతంలో కేసీఆర్ బొమ్మను చూసి ఇక్కడ ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్పేసి కూడా ఆ వే అనేది కొనసాగింది. ఇప్పుడు మీరు అంటున్న ప్రకారం అక్కడ మోదీ గారిని చూసి ఇక్కడ మమ్మల్ని గెలిపిస్తారు, మేము గెలుస్తామని చెప్తే ఇప్పుడు ఒకటి జనాలు తెలివైన వాళ్ళు అయ్యారండి. అదే ఒకటి భారతీయ జనతా పార్టీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే, బలం ఏంటంటే ఐడియాలజీ. సో 2 సీట్ల నుంచి ఇలా మేము 303 సీట్లకు వచ్చామంటే ఒకటి ఐడియాలజీ, 2 భారతీయ జనతా పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల బలం, 3 ఈరోజు దేశంలో ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారికి మరి భారతీయ జనతా పార్టీకి ఉండడం అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి స్ట్రెంగ్త్. సో ఇవాళ మీరు ఏదైతే చెప్తున్నారో దేశంలో 100% బీజేపీ యొక్క విధానాలు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. సో ఈ 10 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన సుపరిపాలన ఇచ్చారు. అవినీతి లేకుండా ఒక మంచి ట్రాన్స్పరెన్సీ పరిపాలన తీసుకొచ్చారు. అనేక రకాలైనటువంటి చట్టాలన్నింటిని కూడా, పాత చట్టాలన్నింటిని కూడా మార్పును తీసుకొచ్చారు. సో ప్రజలకు ఏదైతే అవసరం ఉందో మీరు చేశారు. ఒక చిన్నదే కావచ్చు, అంటే గెజిటెడ్ సైన్ కావాలి అని అంటే ప్రతిదానికి కూడా వాడు సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తే వాళ్ళను ఈరోజు ఇస్తున్నాడు. ఇది ఒక చిన్న అంశమే, కానీ గత 70 ఏళ్ళ నుంచి ఇలాంటి చిన్న చిన్న అంశాలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిపాలన ఉన్నది. ఇవాళ ఒక సులభతరమైనటువంటి ఒక ట్రాన్స్పరెన్సీతో ఒక అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తున్నారు. సేమ్ టైం ఇవాళ ఏదైతే చెప్తున్నారో బీజేపీ మీద చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు ఇంతకుముందు రాహుల్ గాంధీ గురించి చెప్పారు. సో రాహుల్ గాంధీ అంతకుముందుకు జోడో యాత్ర చేశారు. ఎక్కడి నుంచి? కన్యాకుమారి నుండి కాశ్మీర్. ఏమైంది? ఇలా మన జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి పోగొట్టుకున్నది. అదే బీజేపీ 5 సార్లు మధ్యప్రదేశ్లో ఎన్నికల్లో మేము అధికారంలో ఉన్న వాళ్ళం, తిరిగి మేము పొందగలిగాం. సో ఇక్కడ నరేంద్ర మోడీ గారిని మరి ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క వేరియేషన్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో ఇవాళ మీరు చూశారు ఇండియా కూటమి అని చెప్పేసి. సో కూటమి కూడా పూర్తిగా విఫలమైపోయింది. ఇవాళ నితీష్ కుమార్ బయటకు వచ్చాడు. ఓకే సార్. మమతా బెనర్జీ ఈరోజు మేము కూటమితో ఉన్నానంటుంది. సో అంటే ఇవాళ వాళ్ళు ఏదైతే ఉందో, ఇవాళ దేశంలో ఏదైతే వాతావరణం ఉందో, అంటే ఒక రామునికి సంబంధించినటువంటి అయోధ్య సమస్యను కూడా వీళ్ళు రాజకీయం చేసిండ్రు. ఓకే. బీజేపీ చేయలేదు. బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ ఏదైతే చేసిందో, ఇలా రామాలయము రాముడు లేడు, రాముడు మిథ్య అని చెప్పేసి వాళ్ళు కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. మీకు తెలుసు రామసేతుకు సంబంధించి తమిళనాడు ప్రాజెక్టు, తమిళనాడు ప్రభుత్వం కరుణానిధి ఉన్నప్పుడు
ఏదైతే ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అంటే ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి హిందువులు ఒక రాముని ఆరాధ్యంగా పూజించేటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి ఒక 500 సంవత్సరాల తర్వాత రామునికి ఒక గుడి కడితే దానికి శ్రీరామ తీర్థ ట్రస్ట్ వాళ్ళని ఆహ్వానించారు. సో దీంట్లో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది. ఇలా వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఏమున్నారు? మేము మైనార్టీల వైపే ఉంటాము, మేము మాకు ఓటు బ్యాంక్ రాజకీయాలే కావాలి అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. సో మనం జనరల్గా చూస్తాం, ఏదో నియోజకవర్గంలో ఒక గుడి కట్టారనుకో, ఎవరిని పిలుస్తారు? అక్కడ ఎమ్మెల్యే కావచ్చు. ఎందుకు పిలుస్తారు అంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఒక పెద్ద అని చెప్పేసి. సో ఇవాళ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో దాన్ని శ్రీరామతీర్థ ట్రస్ట్ వాళ్ళు ఆహ్వానిస్తే దాన్ని కూడా రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా రాముణ్ణి ఇంతమంది ఇన్ని కోట్ల మంది పూజిస్తున్నప్పుడు ఎందుకు ఈ యొక్క మనోభావాలను గౌరవించదు కాంగ్రెస్ పార్టీ? సో ఇప్పుడు ఇది అంతా ఎన్నికల స్టంట్, ఎన్నికల కోసమే రాముని గుడి అని చెప్పేసి అంటున్నారు సార్. దాని బదులు తిండి లేని వారికి తిండి పెట్టచ్చు, స్కూల్ లేని వాళ్ళకి విద్యాలయాలు కట్టచ్చు అని చెప్పేసి కూడా అదే రోజు కూడా ఈ వార్తలు అనేది వైరల్ కావడం అనేది జరిగింది. ఎందుకు మరి తిండి లేని అంటే పేదరికాన్ని తగ్గించవచ్చు కదా పైసలతోటి, స్కూళ్ళు బళ్ళు కట్టించవచ్చు, హాస్పిటళ్ళు కట్టించవచ్చు కదా. సో ఇప్పుడు ఒకటండి, అయోధ్య రామాలయాన్ని నిర్మాణం చేసింది ప్రభుత్వం డబ్బుతో కాదు, ప్రజల యొక్క విరాళాలతోటి. ఈ దేశంలో కోట్లాది మంది రామభక్తుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్తో విరాళాలతోటి ఈ యొక్క నిర్మాణం జరిగింది. సో దీనికి ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం లేదు. దాంట్లో ప్రభుత్వం ₹1 ఇన్వెస్ట్మెంట్ ఈ గుడిలో లేదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, రామ మందిరం అనేది 500 సంవత్సరాల యొక్క పోరాటం. ఆ రోజు మీరు చరిత్ర తీసుకున్నప్పుడు 1526లో అయోధ్యలో 1,50,000 మందిని మరి చంపారు అని చెప్పేసి చరిత్ర చెప్తా ఉంది. చంపి ఆ యొక్క రామాలయాన్ని, రామ మందిరం ఏదైతే స్థలం ఉందో దాన్ని బాబర్ యొక్క అనుచరులు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ బాబరీ మసీద్ కట్టారు. ఇప్పుడు మీ ఎన్నికల ప్రధాన ఎజెండా రామ మందిర్ కట్టినామని చెప్పేసి చూపించుకుంటారా, లేకపోతే మీరు చెప్పినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతర కార్యక్రమాలు చెప్పారు కదా, అవి చూపించుకుంటారా? ఏమంటారంటే నాకు కొద్దిగా టైం ఇవ్వండి, రెండు చెప్తాను. సో ఇవాళ మాది భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో ఫస్ట్ నుంచి కూడా ఉంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్లు, 3 తలాకు, యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది మా యొక్క ఐడియాలజికల్కి సంబంధించిన అంశం. సో ఈ టర్మ్లో 370 ఆర్టికల్ని మేము రద్దు చేశాం. సో అక్కడ స్వేచ్ఛా వాయువులను కాశ్మీర్ ప్రజలకు కనిపించాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిజర్వేషన్స్ ఏదైతే ఉందో, అంటే 70 ఏళ్ళుల్లా అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలకు మహిళలకు లేనటువంటి రిజర్వేషన్స్ కల్పించాం. ఇలా ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. రెండోది, మహిళలు ఏదైతే ఆటవికంగా ఈరోజు ఆధునిక ప్రపంచంలో ఈ 70 ఏళ్లలో మరి ప్రజాస్వామ్యం అంటారు, వీళ్ళు రాజ్యాంగం గురించి చెప్తారు, కానీ వాళ్ళ యొక్క మతానికి సంబంధించినప్పుడు షరియత్ యొక్క చట్టాలను మేము అమలు చేసుకుంటామని అంటారు. సో ఇది ఒక ఆటవికమైనటువంటి ఏదైతే చర్య ఉందో దాన్ని 3 తలాక్తో ఆ యొక్క ముస్లిం మహిళలకు విముక్తి కలిగించాడు. సో ఇలా రామ మందిరానికి వచ్చినప్పుడు ఇది భారతీయ జనతా పార్టీలో ఎజెండాలో ఉన్నది. అయితే ఈ రోజు ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు, సరే సార్, ఓకే, ఇదంతా అందరికీ తెలిసే. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇప్పుడు సోమనాథ్ మందిర్, జ్ఞానవాపి మందిర్ కోసం కావచ్చు, శ్రీకృష్ణ జన్మభూమి గురించి మళ్ళీ ఫైట్ చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఎన్నికల వేళ ఇవి రెండు మళ్ళీ ప్రధానంగా తీసుకొస్తారు. సో ఒక విషయం అండి, ఇది భారతదేశానికి ఆత్మ. ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంది. ఈ భారతదేశానికి ఒక ఐడెంటిటీ ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థలం అనేది ఉంది. సో ఇది ఒక దేవతల నిలయాన్ని ఉన్నటువంటి దేశంగా ఇలా ఈ ప్రాంతం మనకు చరిత్ర ఉంది. సో ప్రపంచానికి జ్ఞానభిక్ష లేనప్పుడు ఇక్కడ వేదాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం. సో ఇక్కడ హిందువులు సహజంగా, నేనేమంటున్నానంటే ఇలా ముస్లింలకు పవిత్రమైనటువంటి స్థలం మక్కా. సో ప్రపంచంలో ఏ ముస్లిం అయినా ఆ మక్కాకు పోవాలి, మక్కాలో ఉన్నటువంటి ఆ యొక్క వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాలను ప్రకారంగా వాళ్ళు వెళ్తారు. అదేవిధంగా క్రిస్టియన్స్కు ఏదైతే ఉందో జెరూసలంకు వాళ్ళు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా చూస్తారు. సో మరి హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు ఏంటి? ఇలా కృష్ణుడు భగవాన్ రూపంలో ఇక్కడ కొలిచాం, రాముని భగవాన్ రూపంలో కొలిచాం, ఇక్కడ శివుడు అందరికీ కూడా భక్తులు. సో మరి ఈ యొక్క కాశీలో ఉన్నటువంటి విశ్వేశ్వరుని మనం ఆరాధించేటువంటి ఒక సంస్కృతి ఉంది. సో మరి ఆ విశ్వేశ్వరునికి 70 ఏళ్ళ నుంచి ఆ యొక్క గంగా
మీరు చూశారు సరైనటువంటి హిందువులకు సరైన దేవాలయాలు లేటువంటి పరిస్థితి. సో ఇలా కాశ్మీర్ ఏదైతే ఉందో మధురాలో రాముడు జన్మించాడు, ఇది కథ కాదు, ఇది చరిత్రలో రాముడు ఈ భూమి మీద ఉన్నాడు, కృష్ణుడు భూమి మీద ఉన్నాడు అని చెప్పేసి ఇవాళ భారతదేశ చరిత్ర కాదు, నాసా లాంటివి మరి సైంటిఫిక్గా ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మనం తెలంగాణ దానికి వద్దాం. ఓకే, నేషనల్ తెలంగాణ అంటే నేను ఒక విషయం చెప్పి మళ్ళీ మీరు వద్దు. ఒకటి ఏంటంటే ఇవాళ మీరు అడిగారు కదా తిండి గురించి, పాఠశాలల గురించి. 80 కోట్ల మందికి గత 2023 కరోనా నుంచి ఈ రోజు వరకు ప్రతి వ్యక్తికి 5 కిలోలు ఇవాళ ఉచితమైన రేషన్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు పేదవాళ్ళ కోసం 4 కోట్ల ఇండ్లు కట్టించాడు. సో ఇవాళ 12 కోట్ల మంది పేదలకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చాడు. ఇవాళ 14 కోట్ల మందికి టాయిలెట్స్ నిర్మాణం చేశారు. ఈరోజు దేశంలో ఇప్పుడు ఏది ఖేలో ఇండియా పేరు మీద అద్భుతమైన క్రీడాకులను తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో అనేక కేంద్రీయ విద్యాలయాలను స్థాపన చేస్తూ ఉన్నాడు. అంటే మీరు ఏదైతే ఇవాళ కుహన సెక్యులరిస్టులు చెప్తా ఉన్నారో ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, దేశంలో వైద్యంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు. 300 మెడికల్ కాలేజీలు ఉంటే 600 మెడికల్ కాలేజీలు చేశారు. ఇవాళ 1,50,000 పైన ఈ యొక్క మెడికల్ సీట్లను తీసుకొచ్చారు. సో పేదవాని ఆధారమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇది ఒకవైపు. రెండోది దేశంలో ప్రజల యొక్క విశ్వాసం అవుతుందో, మెజారిటీ ప్రజల యొక్క విశ్వాసం అవుతుందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆ యొక్క విశ్వాసాలకు అనుగుణంగా పరిపాలన. సో ఈ రెండు విషయాలను పట్టుకొని తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుస్తారు? తెలంగాణలో మొదటిగానే ఇక్కడ మిగతా పార్టీల కన్నా ముందే మా యొక్క అమిత్ షా గారు గత నెల వచ్చి మండల స్థాయి ఆ పై కార్యకర్తలతో మార్గదర్శనం చేశారు, దిశాదర్శనం చేశారు. ఇవాళ ఒక సైంటిఫిక్గా తెలంగాణ ప్రజల ముందు ఉంచా. ఇవాళ మేము 6% ఓటు వచ్చినప్పుడు 2018లో మాకు 22% ఇచ్చి 4 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మేము అడుగుతున్నామంటే 14% మీరు మన ఎన్నికల్లో ఇచ్చారు. 23 అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 35% ఓటు బ్యాంక్ తోటి 10+ సీట్లకు మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ పక్క గెలుస్తారా? నమ్మకం ఉందా? 100%. కేవలం 8 స్థానాలు గెలిచింది బీజేపీ పార్టీ, మీరు ఒకటేసారి 10 స్థానాలు గెలుస్తా అంటున్నారు, గెలుస్తారా? మరి మాట అదే చెప్తున్నా, ఒక సీటు గెలిచినప్పుడే 4 ఎంపీలను గెలిచాం. ఓకే, 1:4. ఇలా 8 సీట్లు గెలిపించినప్పుడు మరి ఎన్ని రావాలి? అంటే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ సార్. కాంగ్రెస్ అయినా కొత్తగా వచ్చింది కాంగ్రెస్ 6 గ్యారెంటీల ఎఫెక్ట్ ఉంటుంది. 6 గ్యారెంటీలు వాళ్ళు మొత్తం ఫెయిల్ అయిపోయారు. ఆల్రెడీ 2 గ్యారెంటీలు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఫ్రీ బస్సులు కావచ్చు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కావచ్చు. నాకు తెలిసి ఇంకో ఈ ఫిబ్రవరి నెలలో ఇంకో 2 గ్యారెంటీలు అంటున్నారు. మీరు అదే అంటున్నారు, ఎఫెక్ట్ ఏం చూపించదు అనుకుంటున్నారు. 2 గ్యారెంటీలు ఏవైతే ఉన్నావో 2 కూడా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేని పథకాలను పెట్టాడు. ఓకే, ఇవాళ ఆర్టీసీ మీద భారం పడుతుంది. సో వీళ్ళు ఇస్తున్నది ఏం లేదు, ఆర్టీసీ మీద నడుపుతున్నారు. ఆర్టీసీ ఇప్పటికే దివాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు చూస్తున్నారు కదా. ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం మంచిది, కానీ దానికి అనుగుణంగా ఇవాళ మౌలికమైనటువంటి వసూలను పెంచాలి కదా. ఇలా చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు గతంలో మరి బస్సుల మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ ఇలా ఉచితం పేరు మీద అనేక మంది వస్తున్నారు. మరి ఎవరైతే రెగ్యులర్గా రావాలనో వాడు ఇబ్బంది పడుతున్నారు, ఒక అంశం. రెండోది, ఇలా 10 లక్షలు ఏదైతే ఆయన పెట్టారో దాంట్లో నరేంద్ర మోడీ గారు 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భావ పథకంలో ఈ ప్రభుత్వం డ్రా చేసుకుంటుంది. సో 5 లక్షల రూపాయలు కేంద్రం ఇస్తుంది, ఆ దానిపైన జరిగేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. అయినా ఈరోజు నేను చెప్తున్నా, మా నియోజకవర్గంలో ఒక దళితుడు మన ఈ మధ్యలో యాక్సిడెంట్ అయ్యి నిమ్స్కు పోతే ఇవాళ ప్రభుత్వం 10 లక్షలు ఈ యొక్క దాంట్లో ఒక ఆపరేషన్కు ఇది వర్తించదని చెప్పేసి 3 లక్షల రూపాయలు కట్టాడు. ఓకే, అంటే ఇప్పటికీ విధి విధానాలు పూర్తి స్థాయిలో చేయలేదు. ఇలా 6 గ్యారెంటీలతో ఇవాళ వీళ్ళందరూ అనుకున్నటువంటివి అన్నీ పోయినాయి. ఇలా మీరు చెప్తున్నారు కదా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇవన్నీ వాళ్ళు నిలబెట్టుకోలేరు. ఇవాళ రైతుల విషయంలో ఫెయిల్ అయిపోయారు. ఇవాళ మీరు చెప్పారు కదా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు కదా, అయిపోయినాయి, ధాన్యం కొనుగోలు అయిపోయినాయి. మరి ఏ రైతుకి ఇచ్చారు? ఇవాళ రైతు బంధు మేము ప్రభుత్వం వస్తే ఆగండి 15,000 ఇస్తున్నారు. ఇవాళ రైతు బంధు ఏడిచ్చారు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు కదా. ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఎవరైతే లోన్లు ఉన్నాయో మీరు క్లియర్ చేసుకుని 2 లక్షలు తెచ్చుకోండి, నేను కడతా అన్నారు. అంటే తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారు. అయిపోయింది, అధికారంకి వచ్చారు. సో వాళ్ళు ఇవి నిలబెట్టుకోలేరు, ఇది క్లియర్. ఓకే, రెండోది. మూడోది ఏంటంటే ఈ ఎన్నిక దేశానికి సంబంధించిన ఎన్నిక.
ఇది రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎన్నిక కాదు, రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ గారు. సో రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మరి ఎవరు వస్తారు? ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా స్ట్రాటజీ మార్చి రాహుల్ గాంధీ ప్లేస్లో రేవంత్ రెడ్డి గారిని పెడతారా? పెడతారా మరి? సరే, ఓకే. మీ మహబూబ్నగర్ గురించి మాట్లాడదాం సార్. సరే, 10 స్థానాలు గెలుస్తారు. మీ మహబూబ్నగర్లో దాదాపుగా 3-4 పేర్లు వినిపిస్తుంది. షాద్నగర్ టికెట్ త్యాగం చేసినందుకు మీ పేరు కావచ్చు, డికేఆర్ నగర్ పేరు కావచ్చు, శాంతికుమార్ గారి పేరు కావచ్చు, జితేందర్ రెడ్డి గారి పేరు, ప్రధానంగా 4 పేర్లు వినిపిస్తుంది. మీ షాద్నగర్ నుంచి మీకు టికెట్ వస్తుంది అనుకుంటున్నారు. ఒక యువకులకి పెద్దపీట వేస్తున్నారు, నరేంద్ర మోదీ గారు అని గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? సో తప్పకుండా. అంటే ఈ 4 ఇట్లా జర మీరే యువకులుగా కనిపిస్తున్నారు కాబట్టి. నేను 48 నా ఏజ్. సో నేను యువకుడిని, పాలిటిక్స్లో అయితే యంగ్ యువకుడినే. సో మా మహబూబ్నగర్ జిల్లాలో 2 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, మహబూబ్నగర్. సో మహబూబ్నగర్కి వచ్చినప్పుడు వాస్తవం కూడా నేను గతంలో 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేశాను. అంటే నేను గవర్నమెంట్ జాబ్ను వదులుకొని 32 ఇయర్స్ ఏజ్లో, అంటే నాకు ఇంకా భవిష్యత్తు ఉన్నా కూడా సంస్థ పిలిపిస్తే నేను పనిచేశాను, రాజీనామా చేసి కంటెస్ట్ చేశాను. దాని కారణంగానే మన ఏవిఎన్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచాం. రెండవది, నేను షాద్నగర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను, 14లో 18లో. మొన్న తెలంగాణలో సామాజికమైనటువంటి తెలంగాణ కోసం పార్టీ, జాతీయ పార్టీ ఏదైతే ఆలోచన చేసిందో సామాజిక కోణంలో ఈ యొక్క అడ్జస్ట్మెంట్లో మా యొక్క షాద్నగర్ను అందేబాబాయ్ గారు, ముదిరాజు గారు పోటీ చేశారు. వారి యొక్క గెలుపు కోసం, వారి కోసం నేను కష్టపడ్డాను. సో పార్టీ ఏదైతే ఆలోచన చేశారో ఎక్కడ కూడా మీరు చూస్తారు రాజకీయాల్లో ఇన్నేళ్ళు ఉన్నప్పుడు వదులుకోవాలన్నప్పుడు ఎన్నో అసమ్మతులు ఉంటాయి, ఎన్నో చూశారు. కానీ మీరు కూడా చూశారు. సో నేను చాలా క్లియర్గా ఒక కార్యకర్త, అంటే పార్టీ ఆదేశిస్తే ఒక సైనికులాగా నేను పనిచేశాను. సో ఇవాళ పార్టీ దేశంలో ఏంటంటే వాతావరణం, ఒక అయోధ్య రామమందిర నిర్మాణం కావచ్చు, ప్రజల్లో ఒక హిందుత్వ భావన కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క, తప్పకుండా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం వస్తుంది. సో పార్టీ కూడా ఒకటి ఆలోచన చేస్తుంది. ఏంటి అంటే తెలంగాణలో ఇలా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఒక యంగ్స్టర్గా ఉన్నారు. సో రేపు భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ రావాలంటే యంగ్స్టర్స్ని ప్రమోట్ చేయాలనేది ఇలా కేంద్ర పార్టీ యొక్క ఆలోచన. సో నాకున్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం ఏంటంటే, ఒకటి, నేను ఐడియాలజికల్గా నేను ఆ రోజు రామమందిర ఉద్యమంలో తయారైన ఒక కార్యకర్తను. సో 33 సంవత్సరాలు ఒక జాతీయవాదం కోసం, ఈ సిద్ధాంతం కోసం నేను నిలబడ్డా. సో నేను ఎన్నడూ పార్టీలు మారలే. రామబాణం ఏ విధంగా అయితే ఉన్నదో ఇవాళ ఈ సిద్ధాంతం కోసం శ్రీవర్ధన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ప్రచారాలు ఈ విధంగా ఉంటాయి సార్. అంటే 2018లో డిపాజిట్ కూడా రాలేదు, 2 సార్లు ఏమంటారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం, అయినా కూడా ఆయన పేరు తెచ్చుకోలేడు. సో అంటే వారికి కనుక టికెట్ ఇస్తే మేము వెళ్ళిపోతామన్న కార్యకర్తలు కూడా కొంతమంది అధిష్టానానికి చెప్పడం అనేది జరిగింది. మరి ఇంత సిన్సియర్ కార్యకర్త అయినటువంటి మీ పైన ఇప్పుడే, అంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇంతగానో అభియోగాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, రేపు ఎంపీ ఎన్నికల్లో మీకు టికెట్ అంత సులువుగా దొరుకుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో నా గురించి, నా క్యారెక్టర్ గురించి కార్యకర్తలకు తెలుసు, పార్టీకి తెలుసు. కొంతమంది అంటే ఎప్పుడైనా ఏ దాంట్లోనైనా ఉంటారు, అంటే ప్రలోభాలు చేసినటువంటి వ్యవహారాలు కావచ్చు. మా పార్టీలకు సిద్ధాంతాలు లేకుండా వచ్చినటువంటి వాళ్ళు అనేక పార్టీలు తిరిగి మా పార్టీలోకి వచ్చి మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను ఒక ప్రలోభం పెట్టి అది ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు జరిపారు. నేను 2014లో ఫస్ట్ టైము 2007లో పోటీ చేసిన రోజు భారతీయ జనతా పార్టీ ఆపస్సు 1950 ఓట్లు తీసుకొచ్చుకున్నాం 6500లో. సో ఆ రోజు రాజేంద్ర బాబు అన్నట్టయినా ఒక దిగ్గజం, అంటే అప్పుడున్నటువంటి యూనియన్లో అతను నాకన్నా ముందు ఎలిమినేట్ అయిపోయాడు. సో నేను 3rd పొజిషన్లో నేను నిలబడ్డాను. సో నాతో ఆ రోజు పోటీ చేసిన వాళ్ళు 36 ఇయర్స్ సర్వీసు, అంటే వాళ్ళ ఏజ్ 60, 58+ వాళ్ళు, నా ఏజ్ 32 ఇయర్స్. సో వాళ్ళు ఆ రోజు ఒక మాట అన్నాడు సుధాకర్ రెడ్డి గారు, మా యొక్క సర్వీస్ అంతా నీ వయసు లేదు, నువ్వు మీ సంస్థను ఇంతవరకు తీసుకొచ్చావని చెప్పేసి ఆ రోజు అప్రిషియేషన్ చేయడం జరిగింది. దాని ఫలితమే మన ఏవిఎన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారా సార్? ఎస్, 100% ఉంది, ఎందుకంటే 100% ఉంది. రెండోసారి 2011 తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నేను 4500 ఓట్లు వచ్చాయి, కేవలం 500 ఓట్లతో నేను ఓడిపోయాను. సో 2018లో నాకు 24,000 ఓట్లు వచ్చినాయి 2014లో. సో ఇవాళ 2018కి వచ్చినప్పుడు రాష్ట్రంలో 119 మేము 100 దాంట్లో డిపాజిట్ పోయాం. ఇవాళ మేము ఏమంటున్నాం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడైనా గెలిచామా?
లేదు. ఈడ షాద్నగర్లో అంటే ఓడిపోయామనడానికి ఇలా మీకు తెలుసు షాద్నగర్ 2009 మొన్న 2023లో మీకు టికెట్ ఇస్తే గెలుస్తుండే. ఎస్, అదే అంటున్నా. 2009 వరకు ఇది ఎస్సీ నియోజకవర్గంగా వచ్చేది, పోటీ చేసి వెళ్ళిపోయారు. శ్రీవర్ధన్ వచ్చిన తర్వాతనే పార్టీని నిలబెట్టుకొని గ్రామాన్న బీజేపీ జెండాని ఎగిరేశాను. 100 గ్రామాల్లో బీజేపీకి జెండాని ఎగిరేశాను. ఇలా మొత్తం మొన్న 2023లో నిజంగా టికెట్ ఇచ్చుంటే 100% గెలిచేవాడిని. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 2 సార్లు నేను ప్రజల కోసం మరి పోటీ చేసినాక ప్రజా సమస్యల కోసం నిత్యం నేను గ్రౌండ్లో నిలబడి కొట్లాడాను. సో ఒకవేళ ఈసారి కూడా టికెట్ సాక్రిఫైస్ చేయండి శ్రీవర్ధన్ గారు అంటే ఏం పరిస్థితి? ఒకటే అండి, మనము పార్టీ, నేను ఇంతకుముందు చెప్పాను, భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం, ఐడియాలజీ, దాంతోపాటు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకత్వం. సో ఇవాళ నేను నా యొక్క ఐడెంటిటీ కావచ్చు, ఇవాళ నేను ఒక కార్యకర్త నుంచి ఇక్కడికి వచ్చాను. నాకేం రాజకీయమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని కాదు. ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం, ఒక టీచర్ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని. ఇవాళ నేను పార్టీకి తెలుసు అంటే ఒక హైలీ ఎడ్యుకేటెడ్గా ఇలా ఉండి పార్టీ ఆదేశిస్తే మరి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎవరు మీరు చూస్తారు, ఈరోజు ఉద్యోగాలు వదులుకునేటువంటి ఉండదు, వచ్చినటువంటి వ్యక్తిని. సో ఇక్కడ ఈ మహబూబ్నగర్లో నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జనరల్ సెక్రటరీగా 8 సంవత్సరాలు పనిచేశాను. ఒక స్టూడెంట్ లీడర్గా మహబూబ్నగర్ జిల్లా కన్వీనర్గా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గ్రామానికి తిరిగాను. ప్రతి కార్యకర్తకు శ్రీవర్ధన్కి ఈ రోజుకి కూడా మరి అటాచ్మెంట్ ఉన్నటువంటి జిల్లా మహబూబ్నగర్ జిల్లా. ఈ పార్లమెంటులో నేను గత ఈ 33 సంవత్సరాల్లో నేను స్టూడెంట్ లీడర్గా చేసిన ఉద్యమాలు కావచ్చు, ఆ రోజు కృష్ణా నీళ్ళు మనకు 94లో ట్రిబ్యునల్ ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ముగుస్తుంది, తెలంగాణలో మన పాలమూరుకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ప్రజా సంఘర్షణ సమితి పేరు మీద నేను ఆ రోజు సైకిల్ యాత్రను చేపట్టాను. స్టూడెంట్ లీడర్గా స్టూడెంటు బలహీన వర్గాల కోసం నేను కొట్లాడినటువంటి చరిత్ర నాకుంది. సో అందుకోసం ఇక్కడ మా పాలమూరు ఏదైతే పార్లమెంట్లో ఉందో ఇలా కార్యకర్తలందరూ కూడా శ్రీవర్ధన్ రెడ్డి రావాలి, ఒక కార్యకర్త నాయకుడు అయ్యాడు. సో అలాంటి నాయకుడు గెలిచినప్పుడు రేపు పార్టీ పటిష్టంగా ఉంటుంది. ఈ యొక్క తెలంగాణలో పాలమూరుకు జరిగినటువంటి ఏదైతే అన్యాయం ఉందో ఆ డెవలప్మెంట్ కోసం పోరాడగలుగుతాడు, ఆ పటిమ ఉంది. అందుకోసం సెంట్రల్లో కూడా ఒక మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పరిచయాలతో పాలమూరు జిల్లా అభివృద్ధి జరుగుతుందని. సో టికెట్ మీకు వస్తే గెలుస్తారంటారు? ఎస్ అండి, డౌటే లేదు. ఇవాళ 100% ఇలా తెలంగాణ ప్రజలు బీజేపీకి నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలని ఉంది. సార్ మీకు టికెట్ ఇస్తే మీరు గెలుస్తారా? నమ్మకం ఉందా చెప్పండి? 100% నమ్మకం ఉంది. డౌటే లేదా? 100%. సార్ ఇప్పుడు మీరే అన్నారు 2019లో 4 ఎంపీ స్థానాలు గెలిచారు. అట్లాంటి పాలమూరులో డీకే అరుణ గారు మంచి చరిష్మా ఉన్న లీడర్కి టికెట్ ఇస్తేనే ఓడిపోవడం అనేది జరిగింది. సో అట్లాంటిది ఇప్పుడు మీరు మీకు టికెట్ ఇస్తే గెలుస్తారని చెప్పేసి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? యాక్చువల్గా డీకే అరుణ గారు వాస్తవంగా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక పవర్ఫుల్ లీడర్. ఆమె వాస్తవంలో గతంలో ఆమెకు ఉన్నటువంటి ఒక ఫైర్ బ్రాండ్గా తనకున్నటువంటి నిజాయితీగా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నాయకురాలు. వాస్తవంగా 2019లో కొద్దిగా ఆమె ఆలస్యంగా పార్టీలోకి రావడం జరిగింది. కొంత ముందు వచ్చి ఉంటే వాస్తవంగా ఆమె అప్పుడే గెలిచేటటువంటి సీటు ఈ ప్రాంతంలో. ఓకే. సో ఇవాళ జితేందర్ రెడ్డి గారు గతంలో ఎక్స్ఎంపీగా ఉన్నారు. సో ఆయన కూడా పార్టీలోకి వచ్చారు. అదేవిధంగా శాంతకుమార్ గారు వాస్తవంగా ఆయన ఆఫీసర్గా ఉండి రిటైర్డ్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చారు. ఇవాళ శాంతకుమార్ గారికి కూడా పార్టీ తక్కువ సమయంలో ఆయనకు ఎక్కువ గుర్తింపునిచ్చింది పార్టీ. నిజంగా కూడా చెప్పాలంటే మేము ఈరోజు మా పార్టీలో కార్యకర్తలు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసినా ఆ స్థాయికి చాలామంది చేరుకోలేకపోయారు. వాస్తవంగా చెప్పాలంటే మాకు నాగురావు కావచ్చు, ఆచార్య గారు కావచ్చు, కోండయ్య గారు కావచ్చు, రతన్పాల్ రెడ్డి, పద్మజారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు ఉమ్మడి జిల్లాలో అటు వనపర్తిలో ఉన్నటువంటి అనేక మంది లీడర్లు ఉన్నారు. సో మేము పార్టీలో కొత్తగా వచ్చిన శాంతికుమార్ గారు కావచ్చు, డీకే అరుణ గారు మరి మాకు వచ్చింది, ఆమె కాంగ్రెస్ నుంచి వచ్చిందని చెప్పేసి ఇలా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఆమెకు అవకాశం ఇచ్చింది. అట్లనే జితేందర్ రెడ్డి గారికి మన వాళ్ళ అబ్బాయికి కూడా సీట్ ఇచ్చింది. సో మహబూబ్నగర్ నుంచి కంటెస్ట్ చేయడానికి కోసం అక్కడ అవకాశం ఇచ్చింది. సో ఆయన జాతీయ కార్యవర్గ సభ్యులుగా వరకు అవకాశం. సో అందరికీ న్యాయం జరిగింది, శ్రీవర్ధన్ రెడ్డి గారికి ప్రస్తుతం అయితే అన్యాయం జరిగింది అంటారా? నేనేమంటున్నానంటే, ఒకటి ఈసారి పార్టీ క్రైటీరియా యువకులకు ఇవ్వాలి. ఇంకొకటి మహబూబ్నగర్ జిల్లా లాంటి ఒక ఐడియాలజికల్ జిల్లా ఇది. అంటే మేము అంటే దాదాపుగా అక్కడ గెలిచిన ఎమ్మెల్యే స్థానాలన్నీ కాంగ్రెస్ వేశారు, ఒక్కటి కూడా బీజేపీ లేదు. బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా చాలా చోట్ల తక్కువనే వచ్చినాయి, కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. అలాంటి నియోజకవర్గాలకి ఎంపీగా గెలవడం పాసిబులా?
100%. గతంలో కూడా మేము 99లో గెలిచాం. అంటే అక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే ఉందో మా ఐడియాలజికల్ ఉన్నటువంటి ఓటు బ్యాంకు చాలా బలంగా ఉంది. సో ఇక్కడ మోడీ గారి యొక్క వేవు మనకున్నటువంటి ఒక యువతకు ఉన్నటువంటి ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి కనెక్టివిటీ, కార్యకర్తలు అందరూ కూడా శ్రీవర్ధన్ ఒక బలమైనటువంటి వ్యక్తిగా మనం గెలిపించుకోవాలనే ఒక తపనతో ఉన్నటువంటి కార్యకర్తల బలం మాకుంది. సో కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, మీరు వస్తా అంటే సపోర్ట్ చేస్తారా నాయకులంతా? అందరు చేస్తారు, అందరు చేస్తారు. ఎంత మెజార్టీ ఒకవేళ అంటే ఇప్పుడు నేను రీసెంట్ కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడాను సార్, వారు ఒక ఫిగర్ చెప్పారు, ఇంత మెజార్టీ మనకు వస్తుంది రాజు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఎవరండి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఇక పేర్లు ఎందుకు లేదు సార్, ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఇవాళ మా మహబూబ్నగర్ జిల్లాలో వంశీకృష్ణ గారు తిరుగుతున్నారు కాంగ్రెస్ నుంచి. అసలు వంశీకృష్ణ ఎన్నడూ తిరిగాడు? ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ అనిపిస్తున్నాడు. మరి 4 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నారండి? అంటే 5 సంవత్సరాల క్రితం పోటీ చేశారు, ఎక్కడున్నాడు? ఏ పాలమూరు ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందులు ఆయన పాల్పలుచుకున్నాడు? ఎస్, ఆయన కూడా యంగ్స్టరే. ఈరోజు నేను ఏమంటున్నా, ఆయన కూడా యంగ్స్టరే. కానీ ఇవాళ వంశీ గారి మీద ఇలా ప్రజలకు విశ్వాసం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ వంశే వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి పేర్లలో ఆయన పేరు బలంగా వినిపిస్తుంది. సో ఆయన యంగ్స్టర్గా ఉన్న వంశీ కూడా ఎన్నడూ లేడు. శ్రీవర్ధన్ రెడ్డి గత ఏ రోజు కూడా నేను పక్కకు పోలే. ఓకే, ఇదే జిల్లాను పట్టుకున్నాను, అదే నియోజకవర్గం. ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుందా ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ? సార్ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుంది. బీఆర్ఎస్ను పరిగణలోకి తీసుకోరు ప్రజలు. వేసిన ఓటు వేసినా కూడా అది మురిగిపోతుంది. ఎందుకంటే అయిపోయింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచింది. మనం ఎమ్మెల్యేలు ఇచ్చాం, మొదటిసారి చాలా మందిని పంపించాము, దగ్గర 14 మందిని లాస్ట్ ఎన్నికల్లో 2014లో పంపించాం, మొన్న కూడా పంపించాం. ఏం లాభం? ఎంపీలతో వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. అదే బీజేపీ రావడం వల్ల ఇవాళ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి ఫండ్స్ తీసుకురాగలిగాడు. ఇలా మేము ఎంతో అభివృద్ధి కోసం కేంద్రంలో 4 ఎంపీలు ఉండడం కారణంగా కేంద్రం నుంచి అనేక రకాలైనటువంటి. సో రేపు మీరు ఎంపీ గెలిస్తే పాలమూరుకి జరిగే ప్రధాన మెయిన్ లక్షణం ఏంటి సార్? సో పాలమూరు జిల్లాకు తరతరాలుగా అన్యాయం జరుగుతూ ఉంది నీటిని ఇవ్వని కారణంగా. ఇవాళ పాలమూరు కృష్ణా జలాలు ఏదైతే ఉందో, మేము ఏదైతే వాడుకోవాల్సిన మా వాటా ఏదైతే ఉందో 70 ఏళ్ళ నుంచి మేము ఆ వాటాను వాడుకోలేదు. ఇవాళ 45 లక్షల పైన జనాభాలో 15 లక్షల మంది వలసపోయారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టులో పాలమూరు యొక్క కూలి ఉంది, శ్రమదానం ఉంది. అక్కడ పాలమూరు ప్రజల యొక్క రక్తాన్ని చిందించినటువంటి కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఎస్, ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఈ కృష్ణా జలాలు ఏదైతే ఉన్నావో వాటిని సక్రమంగా వినియోగించి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి ఇక్కడ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంతో నిధులు లేవు. సార్ లాస్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు పాలమూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం సీఎంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా బాగుపరుస్తారని చెప్పేసి అనుకోవచ్చు కదా, డెవలప్ చేస్తారని చెప్పేసి. అదేనండి, అదే నేనంటున్నా, కాంగ్రెస్ దగ్గర ఇలా ఫండ్సే లేవు, కేంద్ర సహకారం లేకపోతే ఇలా గవర్నమెంట్ నడిచేటువంటి పరిస్థితులు లేవు. అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఒప్పుకున్నది. సో మొన్న మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, కేంద్రం ఉండేటువంటి అనేక పథకాలను మనం సింక్ చేసుకుందాము, ఎందుకంటే భేషజాలకు పోవద్దు అని చెప్పేసి. ఎందుకంటే మీరు చూశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పక్క రాష్ట్రంలో 15 లక్షల మందికి ఇండ్లు అయిపోయినాయి. ఈడ 2 లక్షలు అని చెప్పింది, ఇంతవరకు ఇయ్యలే. కేంద్రం డబ్బు ఇన్నిగా రెడీగా ఉంది. సో అలాంటి అనేక పథకాలు ఉన్నాయి. ఇలా స్కూల్స్ రెనోవేషన్ కోసం కావచ్చు, లేకపోతే రోడ్డు మీరు మన కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, అంటే కేంద్రం 50% ఇచ్చే వాటాలటువంటి అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 70% నిధులు ఇచ్చేటివి ఉన్నాయి. సో ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి కూడా 60% వాటా ఇస్తామని చెప్పింది కేంద్రం. సో అందుకోసం నేను ఏమంటున్నానంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పరిపాలన కోసం ప్రజలు అయిపోయింది. ఇవాళ మనం మోడీ గారి నేతృత్వంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వం కావాలి. ఈ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ నుంచి మెజార్టీ ఎంపీలను పంపించడం వల్ల తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది. షూర్ అండి. మొత్తానికి చూద్దాం మరి రాబోయే, నాకు తెలిసి ఒక 10 రోజులు అనౌన్స్మెంట్ అవుతుండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. మీ పేరు ఉంటుందా లేదా, మరి మీలాంటి కార్యకర్తని పార్టీకి గుర్తిస్తుందా లేదా అనేది డెఫినెట్గా చూద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శ్రీవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు బీజేపీ ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు? వారు చెప్పినట్టు 10 స్థానాలకు పైగా వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.